కొంతమంది పేరెంట్స్ ఓపీడీకి వచ్చినప్పుడు సార్ మా బాబుకి ఫీవర్ సిరప్ వేసాము అయినా కూడా ఫీవర్ తగ్గడం లేదు ఏం చేయాలి సార్ అని క్వశ్చన్ చేస్తుంటారు. रुको जरा सबर करो बोला धक సరే సిరప్ ఎలా వేశారు అని అడిగితే సార్ మీరు చెప్పినట్టే టైం ప్రకారము మీరు చెప్పిన డోసే వేస్తున్నాం సార్ అని చెప్పారనమాట. మా సిరప్ వేసే ముందు షేక్ చేశారమని అడిగాను. వాళ్ళు లేదు సార్ అని చెప్తారని. షేక్ వెల్ బిఫోర్ యూజ్. వాడే ముందు బాగా చెక్ చేయాలి. సో మన ఇండియాలో దొరికే మోస్ట్ ఆఫ్ ద సిరప్ సస్పెన్షన్ ఫామ్లో ఉంటాయన్నమాట. సో వాటిని ఖచ్చితంగా షేక్ చేసి ఇవ్వాలి, లేదంటే డ్రగ్ అంతా కింద స్టాగ్నెంట్గా ఉండిపోయి ఈక్వలెంట్గా డిస్ట్రిబ్యూట్ అవ్వదు అనమాట డ్రగ్ డోస్. సో షేక్ చేసి ఇచ్చామనుకోండి కరెక్ట్ డోస్ అనేది పిల్లలకి అందుతుంది, అప్పుడే కరెక్ట్గా ఫీవర్ అనేది తగ్గుతుంది. కొంతమంది పేరెంట్స్ అతి తెలివి ఉపయోగించి ఫీవర్ తగ్గదేమో అని చెప్పి కొంచెం ఎక్కువ డోస్ ఇస్తుంటారు. సో పారాసెటమాల్ డోస్ ఎక్కువ ఇవ్వడం వలన లివర్ డ్యామేజ్ అవుతుంది, జాండీస్ కూడా రావచ్చు అనమాట. సో పీడియాట్రిషియన్ చెప్పినంత మాత్రమే కరెక్ట్ డోసు కరెక్ట్ టైంకి ఇవ్వండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.